ప్రభునందు ప్రియమైన వారులారా, ఈరోజు 23వ తారీఖు ఆగస్టు నెల 2026వ సంవత్సరం ఆదివారము, విశ్రాంతి దినము, పరిశుద్ధ దినముగా మనం ఆరాధన జరుపుకుంటున్నాము. పునరుత్థాన దినం కాబట్టి ఆరాధనను జరిగించుకోవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థనతో యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మహాగణుడు మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గడిచిన ఆదివారం నుండి ఈ యొక్క ఆదివారం వరకు నన్ను మమ్మలను నీ ప్రియ బిడ్డలందరినీ సజీవుల లెక్కల్లో ఉంచి కాచి కాపాడి భద్రపరిచి నడిపించి పోషిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం నాయన. అనేకమైన అపాయాలు, మరణకరమైన రోగాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమల నుండి మమ్మల్ని తప్పించి కాపాడుతూ అంటే నాయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాయి నాయన. మరొక పునరుత్థాన దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు, నిన్ను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం నాయన. పాటలు పాడుతుండగా మా యొక్క స్వరంబలను ముట్టండి తండ్రి ప్రభా. కొద్దిమందిగా మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా మా ఆరాధనలో మీరు ఉండండి, మా స్తుతులను మీరు స్వీకరించండి, మా స్తుతులను మీరు గైకొనండి ప్రభా. ఎక్కడ 2-3 కూడుకున్న నా నామాన్ని ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మేము తల్లి అల్పులము, అయోగ్యులము, ఎందుకు పనికిరానటి వారం తండ్రి ప్రభా. తండ్రి ప్రభా, ఏ యోగ్యత లేని వారం తండ్రి ప్రభా. ఇటువంటి తండ్రి ప్రభా, ఏమాత్రము నిన్ను ఆరాధించడానికి కానీ నిన్ను స్థుతించడానికి ఏమాత్రం యోగ్యత లేని తండ్రి ప్రభా వారం తండ్రి ప్రభా దేవ. అయినను ఈ అపార కృప చేత మమ్మల్ని రక్షించి కాపాడి నడిపించి తండ్రి ప్రభా, నీ యొక్క సన్నిధానంలో తండ్రి దేవుడిగా ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. కొద్దిమందిగా కూడినా మమ్మల్ని దీవించండి, పేరున దీవించండి ప్రభా. ఎంతమంది అయితే ఈ దినాన అనేక సంఘాలలో నిన్ను ఆరాధిస్తున్నారో వారి సంఘాలను, వారి యొక్క సంఘ సభ్యులను దీవించండి. వారి స్థుతులను, ఆరాధనలను మీరు గైకొనండి ప్రభా. అదేవిధంగా మా స్థుతులను, ఆరాధన మీరు గైకొనండి. మా స్థుతులు మీరు ఆశీర్వదించండి నాయన. ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని తండ్రి ఇక్కడ కూడిన బిడ్డలందరినీ దీవించండి, ఆరోగ్యం దయచేయండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. ఈ తండ్రి చదువుకునే బిడ్డల మంచి తెలివిని, జ్ఞానాన్ని దయచేయండి. వారి తెలివిలో ఉత్తీర్ణత దయచేయండి ప్రభా. వారి భవిష్యత్తును మీరు తీర్చిదిద్దండి. ఈ వయసులో సాతాను శోధనలకు గురి కాకుండా, సాతాను అవాంతరాలకు, సాతాను చూపించే ఆశలకు లొంగిపోకుండా బిడ్డలను కాపాడండి, రక్షించండి ప్రభా దేవనైనా. ఈ దిన ఆశీర్వాదంతో మమ్మల్ని నింపండి ప్రభా. తండ్రి ప్రభా, ఆది నుంచి అంతవరకు నీ కృపను మాకు తోడుగా ఉంచమని, నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మధ్యలో ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చెప్పండి ఆమేన్. ఆరాధన గీతం పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. ఉన్నత సింహాసనంపై ఆసీనుడైన నా దేవా అనేటువంటి పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం.
కరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, సత్య సంపూర్ణుడ స్తోత్రం, పతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. సత్య సంపూర్ణుడ స్తోత్రం, పతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. అనువాడ స్తోత్రం, అల్ఫా స్తోత్రం, అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అనువాడ స్తోత్రం, అల్ఫా స్తోత్రం, అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం. స్తుతించేదా నీ నామం దేవా అనుకున్నాం. స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్నునే మరువనేస్తు, నిన్నునే విడువనేస్తు, నిన్నునే మరువనేస్తు, నిన్నునే విడువనేస్తు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుదినం. పాపినైందగానే రక్షించి దరి చేర్చినావు. పాపినైందగానే రక్షించి దరి చేర్చినావు. నిన్నునే నిన్నునే విడువనేస్తు, నిన్నునే మరువనేస్తు, నిన్నునే విడువనేస్తు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుదినం. దైవమే నాకు శరణం, నీవే నాకు మార్గం. దైవమే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్నునే మరువనేస్తు, నిన్నునే విడువనేస్తు, నిన్నునే మరువనేస్తు, నిన్నునే విడువనేస్తు. స్తుతించెదాని నామం దేవా అనుదినం. స్తుతించెదాని నామం దేవా అనుదినం. హల్లెలూయా. మరొక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడగలను. లెక్కించలేని స్తోత్రములు ఎల్లప్పుడూ నే పాడగలను. లెక్కించలేని స్తోత్రములు ఎల్లప్పుడూ నే పాడ. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై లెక్కించలేని స్తోత్రములు ఎల్లప్పుడూ నే పాడ. లెక్కించలేని స్తోత్రములు ఎల్లప్పుడూ నే పాడ.
ఆకాశ మహాకాశములు దాని క్రింద ఆకాశము ఆకాశ మహాకాశములు దాని క్రింద ఆకాశము భూమిలో కనబడునవన్నీ భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించాలే ఎల్లప్పుడూ నీ పాడి లెక్కించాలే నీ స్తోత్రం భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగట్టును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగట్టును లెక్కించలే స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడి లెక్కించలే స్తోత్రము ఎల్లప్పుడూ నీ పాడి ఏటిలో నివసించు ప్రాణులు భూమిలోని జీవరాశులు నివసించు ప్రాణులు ఈ భూమిలోని జీవరాశులు ఆకాశము నాయకుడవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును ఆకాశము నాయకుడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును లెక్కించలే స్తోత్రము ఎల్లప్పుడూ నీ పాడి లెక్కించలే స్తోత్రము ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేడకనే నా బ్రతుకులో నీవు చేసిన మేడకే లెక్కించలేని స్తోత్రములు ఎల్లప్పుడూ నీ పాడి లెక్కించలేని స్తోత్రములు నీ పాడి ఎల్లప్పుడు నీ పాడి ఎల్లప్పుడు నీ పాడి హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఎంతవరకు మనం పాటలు పాడుచు దేవుని నామాన్ని మహిమపరుచుకుని ఉన్నాము. ఇప్పుడు దేవుని వాక్య గ్రంథములో నుండి దావీదు భక్తుడు వ్రాసినటువంటి 22వ కీర్తన భాగము మొదటి నుండి చివరి వరకు మనం చదువుకుందాం. ప్రభులెక్క చదువుతుంది, తర్వాత మనం అందరము ఆమె వెనకాల మనం చెబుదాం. 22వ కీర్తన భాగము దావీదు వ్రాసిన కీర్తన భాగం చదువు. నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నార్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెడుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండుట లేదు. అయినను నీవు నాకు ఉత్తరమేకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద
ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి. వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నందురి. నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయేది. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచేవారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించినేమో అందరు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నగ మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడు ఎవడునూ లేడు. నాకు దూరముగా ఉండకము వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించినవి. చీల్చుచును గర్జించుచునుండు సింహం వలె వారు నోళ్లు తెరిచి ఉన్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీయు స్థానం తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను విడిచి ఉన్నారు. నా ఎముకలనియు నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరు చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా ఉండకము. నా బలమా, త్వరపడి నాకు సహాయం చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చినావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయన స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వారిని బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించింది. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడదను. ఆయన యందు భయభక్తులు గలవారెదుట నా మొక్కుబడులు చెల్లించేదను. దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదకువారు ఆయన స్తుతించెదరు. నీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. ఓ దిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారం చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపాలములు పుచ్చుకొనుచు
నమస్కారం చేసెదరు. తమ ప్రాణము కాపాడుకునలేక మంటి పాలుగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీన్ని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరదురు. చెప్పు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఇందులో ఒక ప్రాముఖ్యమైన భాగము, యెహోవా మీద భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అని అందరూ ఎవరంటున్నారు? దావీదును గూర్చి శత్రువులు అవహేళనగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏమని? ఇతను దేవుని నమ్ముకున్నాడు కదా, తన కష్టాల పాలైనప్పుడు, తన శ్రమల పాలైనప్పుడు దావీదుని దేవుడు రక్షిస్తాడేమో, ఆయన విడిపిస్తాడేమో, ఎందుకంటే దావీదు ఆయనకి ఇష్టడు కదా, ఆయన తప్పిస్తాడేమో అని వింటూ ఉన్నారట. ఎవరో? ప్రజలు. ఏమండి? ఇంకొక మాట చదివినట్లయితే 2వ వచనం, నా దేవా, పగలు నేను మొరపెడుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా ఉండట్లేదు. దావీదు భక్తుడట ఆ దేవునికి పగలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ సమయం ఆ సమయం లేదు, ప్రతి సమయంలో కూడా దావీదు దేవునికి మొరపడుతూనే ఉన్నాడు. దావీదు అన్ని వేళలా అన్ని సమయాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగని చెప్పి పగలు ప్రార్థన చేస్తాను కదా అని చెప్పి రాత్రి వేళ మౌనంగా ఉండట్లేదట. రాత్రి వేళ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క చదివిన వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. చదవబడిన వాక్య భాగమును గురించి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఆ యొక్క వాక్య భాగమును దావీదు భక్తుడు తన యొక్క అనుభవంలోంచి రాస్తున్నాడు తండ్రి ప్రభా. అతను పడ్డ శ్రమలు, కష్టాలు, బాధలు, నిందలు, శత్రువులు ఎంతగా ఆయనను బాధ పెట్టారో, అవహేళన చేశారు తండ్రి ప్రభు, నిందించారో, ఎంతగా ఆయనను శ్రమలకు గుర్తిస్తారో తన యొక్క బాధను వివరిస్తూ, తన యొక్క శ్రమను వివరిస్తూ రాస్తున్నాడు తండ్రి ప్రభా. దేవనాయన తండ్రి ప్రభా, దావీదు భక్తుడు నీకు ఇష్టమైన వాడు తండ్రి ప్రభా, ఎంతో నువ్వు ప్రేమించిన వాడు తండ్రి ప్రభా. చిన్ననాటి నుంచి నేను భయభక్తులు కలిగిన వాడు ప్రభావం. అనేక మారులు రాత్రనగా పగలనగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు తండ్రి ప్రభా. అదేవిధంగా మేము కూడా అన్ని విషయాల్లో ప్రార్థన చేసే వారిగా ఉండడానికి ప్రభు జీవించండి ప్రభా. ఇంతవరకు ఆరాధనలో మీరు ఉన్నందుకు వందనాలు తండ్రి ప్రభా. ఇచ్చిన వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానిస్తుండగా తండ్రి ప్రభా, వెనకాల చెవులను గ్రహించగలిగే హృదయం మాకు అందరికీ దయచేయమని తండ్రి ప్రభా. వాక్యంలో తండ్రి ప్రభా ఇటువంటి అవాంతరాలు కలగకుండా సాధారణుడు తండ్రి ప్రభా అడ్డు రాకుండా తండ్రి ప్రభా ఈ కృపగలస్తాం మా అందరి మీద ఉంచి ఈ యొక్క ప్రాంగణంలో తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మను నింపి మీరే నాతో మాతో అందరితో మాట్లాడమని నజరుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈరోజు అతి ప్రాముఖ్యమైన భాగంలోకి మనం వచ్చినాము. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలు మౌనంగా దేవుని వాక్యమును శ్రద్ధగా విందాం. ఈరోజు మన వాక్య భాగంలో భాగముగా యాకోబు వ్రాసిన పత్రిక తీయండి అందరూ. యాకోబు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 8 వచనములు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి వచనం నుండి 8 వచనాలు తీసారా? యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి నుండి 8 వచనాలు మనం చదువుకుందాం. చదవండి గట్టిగా. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది చాలు. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసుడైన ఎవరట? ఆయన పేరు యాకోబు. ఎవరండి? యాకోబు.
ఈ యాకోబు ఎవరనగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరుడు. ఎవరు సహోదరుడు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరుడు అనగా యేసుక్రీస్తు వారికి ఏమవుతాడు? ఈయన తమ్ముడు. ఏమవుతాడండి? తమ్ముడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తమ్ముడు అన్నమాట ఈయన. అయితే ఈయన యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికి సంచరిస్తున్న సమయంలో ఆయనను అంగీకరించలేదు, ఆయన మాటలను అంగీకరించలేదు, ఆయన యొక్క వాక్యమును అంగీకరించలేదు, ఆయన మాటలందు విశ్వాసం ఉంచలేదు. కానీ ఆయన చనిపోయి, ఏమంటే సిలువ వేయబడి చనిపోయి, సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున ఆయన చెప్పినట్లుగా తిరిగి లేచిన తరువాత ఆయన కుటుంబీకులందరూ కూడా అప్పుడు నమ్మారండి. అయ్యి బాబోయ్, ఈయన మా తమ్ముడే అనుకున్నాం కానీ, ఈయన మా అన్న అనుకున్నాం కానీ ఈయన మహా గొప్ప దేవుడు, మహా గొప్పవాడు, ఈయన మహా గొప్ప కార్యములు, అద్భుత కార్యములు చేయవాడు. ఇతని యందు మేము నమ్మకం ఉంచలేదు. అయ్యో, మేము ఎంత అవివేకులము, అజ్ఞానులము. ఈయన నిజముగా ఈయన దైవ కుమారుడని ఆ తర్వాత ఆయన యందు, ఈయన యాకోబు భక్తుడు వారు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ను పూర్తిగా అంగీకరించి ఆయన అనేకులకు సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. అదే విధముగా ఆ ఉద్దేశంతో ఒక పత్రిక కూడా వ్రాస్తా ఉన్నాడు. ఎవరికట? అన్య దేశములందు చెదిరిపోయిన 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాస్తున్నాడు. ఈ 12 గోత్రాలు ఎవరండి? 12 గోత్రాల వారకట. ఇశ్రాయేలులో 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రాలకి కూడా శుభమని చెప్పి వ్రాస్తూ ఉన్నాడు. యాకోబు సంతతి ఎంతమంది అండి? 12 మంది. ఆ 12 మంది ఇశ్రాయేలు వంశంలో అబ్రహాము కుమారుడు ఎవరండి? ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. ఈ యాకోబు కలిగిన 12 మంది కుమారులు 12 గోత్రాలుగా దేవుడు వారిని విభజించాడు. ఈ 12 గోత్రాల వారు కూడా యెరూషలేములో గొప్ప హింసలు కలిగినందున ఆనాడు యేసుక్రీస్తు వారిని ఎవరైతే విశ్వసిస్తూ ఉంటారో, నమ్ముకుంటూ ఉంటారో, ఆయనందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయనందు నమ్మక కలిగి ఆయన యొక్క బోధన ఎవరైతే వింటూ ఉంటారో, ఎవరైతే క్రైస్తవులుగా మారుతున్నారో వారందరిని కూడా గొప్ప హింసలకు గురి చేస్తూ ఉండేవారు, బాధ పెడుతూ ఉండేవారు. ఏమంటే రకరకాల హింసలు, దెబ్బలు కొడుతూ ఉండేవారు. అలాంటి సమయంలో ఆ బాధను తట్టుకోలేక, ఆ హింసను తట్టుకోలేక వీళ్ళు ఏం చేశారంటే 12 గోత్రాల వారు అనేక ప్రాంతాలకు, ఏమంటే అన్య దేశాలన్నిటికీ చెదిరిపోయారు. ఆ చెదిరిపోయిన వారందరికీ ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరుడు ఒక పత్రిక రాస్తున్నాడు. శుభం అని చెప్పి ఒక పత్రిక రాస్తున్నాడు. 2వ వచనం చదవండి. అక్కడ క్లియర్గా వ్రాయబడి, నా సహోదరులారా. ఏమన్నాడు? నా సహోదరులారా. మనమందరం ఎవరండి? దేవునికి సహోదరులము, సహోదరులు. ఒకనొక సమయంలో అబ్రహాము నా సహోదరుడు అంటాడు, దేవుడి నా స్నేహితుడు అంటాడు. దేవునికి స్నేహితుడు. ఎందుకంటే అతను విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. అతను అమితమైన విశ్వాసం కలిగిన వాడు. ఒకనొక సమయంలో అబ్రహాము, నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలి ఇచ్చి అన్నప్పుడు ఏం చేసాడు అబ్రహాము? బాబాయ్ నాకు ఒక్కడే కొడుకున్నాడు, ఆ ఒక్కడే కొడుకుని బలి ఇచ్చేయమంటారేటి? బాబాయ్ కుదరదు అని అన్నాడండి? అనలేదు. ఆ ఒక్క కొడుకుని కూడా దేవునికి బలి ఇచ్చేయడానికి సిద్ధపడిపోయాడు. అంత గొప్ప విశ్వాసం అన్నమాట. దేవుడు అడిగితే ఏదైనా ఇచ్చేస్తాడు. మనం ఇవ్వగలమా? ఇవ్వలేము. దేవుడు ఏమి ఇవ్వలేము. కానీ అబ్రహాము ఏదైనా ఇవ్వగలడు అన్నమాట. అయితే ఇక్కడ 2వ వచనంలో నా సహోదరులారా అంటున్నాడు. ఆ చెదిరిపోయిన వారందరినీ, అన్ని దేశాలందు పారిపోయిన వారందరినీ కూడా నా సహోదరులారా అని ఏమంటున్నాడు? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఏంటట? విశ్వాసానికి ఏం కలుగుతుందంట? పరీక్ష కలుగుతుంది. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, ఆయన మీద బలమైన విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళకి ఒక పరీక్ష వస్తుందంట. ఏం పరీక్ష? పిల్లలందరికీ ఒక పరీక్ష ఉంటుంది చదువుకున్న తర్వాత. ఏంటది పరీక్ష? ఎగ్జామ్ ఉంటుందా?
అందులో తెలుస్తుంది ఎవరు బాగా చదివారు, ఎవరు ఫెయిల్ అయిపోయారు, ఎవరు గొప్పగా చదువుతున్నారు అనేది ఎప్పుడు తెలుస్తుంది? చదువంతా అయిపోయినాక పరీక్షలో తెలుస్తుంది. అలాగే ఇక్కడ దేవుడు కూడా కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడు. ఎవరికి? దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే విశ్వాసంలో ఉంటారో, ఎవరైతే ఆయన్ని అంతరంగంలో దాచుకుని ఏమంటే గొప్పగా ఆయన ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళందరికీ దేవుడు ఒక పరీక్ష పెడతా ఉంటాడు. పరీక్ష అంటే ఏంటి? ఏదో ఒక శ్రమ కలిగజేస్తా ఉంటాడు, ఏదో ఒక బాధ, ఏదో ఒక అపాయం కలిగజేసి ఆ బాధల్లో నన్ను నమ్ముకుంటారా నమ్ముకోరా, నా ఇది విశ్వాసం ఉంచుతారా ఉంచరా అని చెప్పేసి దేవుడు ఆ విశ్వాసములకు ఏం చేస్తాడట? పరీక్ష పెడతాడట. టెస్టింగ్. అసలు వీడు నన్ను నిజంగా నమ్ముతున్నాడా లేదా? వీడికి బాధ పెడదాం. ఆ బాధలో నన్ను పిలుస్తాడా పిలవడా, నన్ను నమ్ముకుంటాడా నమ్ముకోడా, నా పేరును తలుచుకోడా, నా ఇంత విశ్వాసం ఉంచుతాడా ఉంచడా అని చెప్పేసి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బాధ, ఒక్కొక్క శ్రమ, ఒక్కొక్క ఇబ్బంది, ఒక ఆర్థిక సమస్య, లేదంటే ఒక రోగము, ఏదో ఒక పరీక్ష పెడతా ఉంటాడు. ఆ పరీక్షలో మనం ఏం చేయాలి? విజయం పొందాలి. చదువుకునే పిల్లలు సంవత్సరం అంతా చదువుకుని పరీక్ష రాసి ఫెయిల్ అయిపోతే ఉపయోగం ఉందా? సంవత్సరం అంతా కష్టపడ్డారు, స్కూల్కి వెళ్ళారు, లేదా కాలేజీకి వెళ్ళారు, రోజు అటెండెన్స్ చేయించుకున్నారు, లంచ్ బాక్స్ తింటున్నారు, పుస్తకాలు పట్టుకెళ్తున్నారు, ఇటు అటు నడిచి వస్తున్నారు, చక్కగా చదువుకుంటున్నారు. మరి సంవత్సరం అంతా కష్టపడ్డారు. ఈ కష్టపడిన దానికి చివరిలో ప్రభుత్వం వారు ఏం చేస్తారు? పరీక్ష పెడతారు. ఏం చేస్తారు? ఆ పరీక్షలు ఎవరు విజయాన్ని సాధిస్తారు, ఎవరు తెలివైన వారు, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయి అనేది అందులో తెలుస్తుంది అనమాట. అదేవిధంగా విశ్వాసంలో ఎవరు గొప్పగా ఉంటున్నారు, ఎవరు గొప్ప వీరులుగా నిలబడుతున్నారు. ఒక్కొక్క సమయంలో ఒక గొప్ప పరీక్ష ఎదురైంది. ఎవరికి? బైబిల్ గ్రంథంలో గొప్ప శ్రమలు వచ్చేసేది. దేవుని గ్రంథంలో ఎవరైన వ్యక్తి భయంకరమైన శ్రమలు వచ్చింది. ఎవరండి ఆయన? చెప్పాలి. యోబు గారు. ఆయనకు వచ్చిన కష్టాలు, ఆయనకు వచ్చిన బాధలు, ఆయనకు వచ్చిన నిందలు, ఆయనకు వచ్చిన శ్రమలు ఈ భూప్రపంచంలో ఎవరికి రాలేదండి. ఒకేసారి అస్తంతా పోయింది. పొలాలు పోయినాయి, ఆవులు, ఎద్దులు, గొర్రెలు, మేకలు, ఒంటలు అన్నీ చచ్చిపోయాయి. 10 మంది సంతానం, 10 మంది పిల్లలు. ఎంతమంది అండి? 7 కొడుకులు, 3 ఆడపిల్లలు, మొత్తం 10 మంది చచ్చిపోయారు. 10 మంది ఒక్కసారి చచ్చిపోయారు. మరి ఆ తండ్రికి ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత బాధ ఉంటుంది. మన కుటుంబాల్లో ఎవరైనా చనిపోతేనే కొంచెం ఏడుస్తూ ఎంతో బాధ ఉంటుంది. అలాంటిది కన్న పిల్లలు కళ్ళ ముందే చచ్చిపోతూ ఉంటే ఒకేసారి అందరూ చచ్చిపోయారు. ఎంత బాధ చూడండి. అంతేకాకుండా తన శరీరం అంతా కురుపులు వచ్చేసి రోగం వచ్చేసింది. కుష్టి వ్యాధి లేక మచ్చలు దురదలు గోక్కుంటా ఉన్నాడు. భార్య ఇతనే మిగిలేదు. భార్య అంటుంది, ఎందుకయ్యా మన ఆస్తి పోయింది, మన పిల్లలందరూ చచ్చిపోయారు, నీకు రోగం వచ్చేసింది, ఇంకా దేవుడు అంటున్నావు, ఇంకెందుకు దేవుడు, చచ్చిపో అంటారు. ఆ దేవుడిని తినేసి చచ్చిపో, మనకి దేవుడు అన్యాయం చేసాడు, ఎందుకు మనం నమ్ముకున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఉపయోగం ఏంటి, మనకి ఏం మేలు చేశాడు దేవుడు, అన్యాయం చేశాడని భార్య కూడా ఒకనొక సమయంలో యోబు గారిని దూషించింది. అయినా సరే ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. అయ్యో దేవుడా నాకు ఎందుకు అన్యాయం చేశాను, నేను ఏం పాపం చేశానని కూడా అనలేదు యోబు గారు. అంత గొప్ప పరీక్ష పెట్టాడు. ఎవరు? యోబు గారికి. విశ్వాసంలో పరీక్షలు వస్తూ ఉంటాయి. పరీక్ష లేకపోతే అసలు ఆడు విశ్వాసం కాదు తెలియదు కదా, తెలుస్తుందా? పరీక్ష లేకపోతే 10th క్లాస్కి ఎగ్జామ్ పెట్టకపోతే అసలు నువ్వేం చదువు ఎవడో తెలుస్తుందా? తెలీదు. ఇంటర్లో ఎగ్జామ్ పరీక్ష పెట్టకపోతే ఆడు ఇంటర్లో ఏం చదువుడు, ఆడు ఎంత గొప్పోడో, ఎంత తెలివైనడో, ఎంత జ్ఞానవంతుడో ఎవరో తెలుస్తుంది. ఉద్యోగం అవ్వాలంటే ఎలా ఇస్తారు?
పరీక్ష పెట్టి ఆ పరీక్షలో విజయం సాధిస్తే ఉద్యోగం ఇస్తారు. అలాగే దేవుడు విశ్వాసంలో మనకి పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో మనం ఏం చేయాలంట? తట్టుకుని విజయం సాధించాలంట. అక్కడ ఇంకో మాట అంటాడు, ఆ పరీక్షలో ఏమంటాడు? ఏమొస్తుందంటే ఓర్పు గుర్తించిన ఎరిగి. దేవుడు పరీక్ష పెట్టి బాధలు పెట్టి మళ్ళీ ఏం చేస్తాడ? ఓర్పును కూడా దయచేస్తాడు. అంటే ఓర్చుకునే శక్తిని ఇస్తాడు, తట్టుకునే శక్తిని కూడా ఇస్తాడని మీరు ఎరిగి తరచాలని మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు. ఏంటదా? మనకి ఎలాంటివి కదుగుతాయి? నానా విధములైన శోధనలు, దెబ్బ మీద దెబ్బ, అప్పు మీద అప్పు, శ్రమ మీద శ్రమ, నింద మీద నింద, బాధ మీద బాధ. ఒకటి కాదు, రెండు కాదు. ఏదైనా ఒక పని చేద్దామంటే అది సక్సెస్ అవ్వదు, ముందుకు వెళ్ళలేము. అయ్యో ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది, ఏంటి నా బ్రతికేంటి ఎలా అయిపోయింది, నా పరిస్థితి ఎలా అయిపోయింది, నేను బాగా చదువుతున్నాను ఫెయిల్ అయిపోతున్నాను, చదువుతున్నాను ఫెయిల్ అయిపోతున్నాను, ఎందుకు ఎలా జరుగుతుంది అని అనేక సార్లు మనకి బాధ కలుగుతుందా కలదా? బాగా కష్టపడి చదివి ఫెయిల్ అయిపోతే ఎంత బాధ ఉంటుందా? అలాగే విశ్వాసంలో ఎదిగిన వారికి రకరకాల శోధనలు వచ్చేస్తూ ఉంటాయి. నానా విధమైన శోధనలు పడిపోతారు. ఒక్కొక్కసారి మన మీద చేయని తప్పు కూడా శిక్ష పడతా ఉంటుంది. చేయని తప్పులు కూడా ఏమవుతుంది? శిక్ష పడతా ఉంటుంది, అవమానం కలుగుతూ ఉంటుంది, దెబ్బలు తగులుతూ ఉంటాయి, రాళ్ళు ముళ్ళు, మనం వెళ్ళే మార్గంలో రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, గచ్చబోతలు ఉంటాయి. కష్టతరంగా ఉంటుంది ప్రయాణం. జీవితం ముందుకు సాగాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అయినా సరే మీరు నానా విధములైన శోధనలు మీకు వచ్చినప్పుడు, భయంకరమైన తట్టుకోలేని శ్రమలు మీ మీదకి వచ్చేసినప్పుడు, అప్పులను పీకు తినేస్తున్నప్పుడు, అప్పుల శ్రమ అప్పుల బాధ ఎక్కువైపోయినప్పుడు, మీకు రోగాలు వచ్చేసినప్పుడు, మీకు ఆర్థికపరమైన ఇబ్బంది వచ్చేసినప్పుడు, మీకు శ్రమలు కలిగినప్పుడు, మీకు ఉద్యోగం లేనప్పుడు, ఎటువంటి ఆధారం లేనప్పుడు, ఏమండి ఇలాంటి సమయంలో మీరు ఏం చేయాలట? ఏం చేయాలి? చదవండి అక్కడ. అది మహాదానందమని ఎంచుకొనుడి. బా, ఎవరన్నా అది ఆనందం అనుకుంటారా? చెప్పండి, ఆనందం అనుకుంటారా? మనకి ఇప్పుడు ఏదైనా గొప్ప శ్రమ వచ్చేసింది, అది మనకు ఆనందమా? నవ్వుతామా? మనకి కష్టం వచ్చేసింది, కష్టంలో నవ్వుతాం. ఎవరన్నా నవ్వుతారా? నవ్వరు, ఏడుస్తారు. పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు ఏం చేస్తాడు? ఏడుస్తా కూర్చుంటాడు. పాస్ అయినోడు ఏం చేస్తాడు? ఇలా వినండి, పాస్ అయినోడు ఏం చేస్తాడు? నవ్వుతాడు. ఫెయిల్ అయినోడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఫెయిల్ అయినప్పుడు కూడా నవ్వాలట. ఏం చేయాలట? నవ్వాలి. నేను ఫెయిల్ అయిపోయినా అలా ఎవరన్నా అంటారా? అనరు, బాధపడతారు. కానీ ఫెయిల్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో అవకాశం ఉంటుందా? మళ్ళీ పరీక్ష కట్టి మళ్ళీ రాసుకుని మళ్ళీ పాస్ అవ్వచ్చు, అవకాశం ఉంటుంది. అలాగే శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలు ఎప్పుడు అలాగే ఉండిపోతాయా? ఉండవు. కొంతకాలం ఉంటాయి శ్రమలు, కొంతకాలం కష్టాలు ఉంటాయి, కొంతకాలమే బాధలు ఉంటాయి, కొంతకాలం ఇబ్బందులు ఉంటాయి, కొంతకాలమే భయంకరమైన శోధనలు ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ దేవుడు విజయాన్ని ఇస్తాడు, మళ్ళీ సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, గొప్ప గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు, మంచి ఉన్నతమైన స్థానంలో పెడతాడు. ఏమండి, ఇంతకు ముందు ఎలా ఉన్నామో అంతకంటే ఇంకా బాగుంటావు. మరి ఎప్పుడు ఈ అన్ని శోధనలన్నీ దాటుకుంటూ తట్టుకుంటూ, ఏమండి ఈ శోధనలన్నీ నా మంచిగా వచ్చాయి అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఈ శోధనలో కూడా ఆనందంగా ఈ శోధనలు ఎప్పుడైతే మనం భరిస్తామో, ఏమండి మనం అప్పుడు గొప్ప విశ్వాసులుగా పిలువబడతా ఉంటాం, పరిపూర్ణమైన విశ్వాసులుగా పిలువబడతా ఉంటాం. ఈ శ్రమలన్నిటినీ మహా ఆనందంగా భావించుకోవాలట. ఎలా భావించుకోవాలండి? ఆనందంగా భావించుకోవాలి. ఎవరినన్నా మనం తిట్టినప్పుడు మనకేం చేస్తే కోపం వస్తుంది, ఎవరినైనా మనం బాధపడినప్పుడు మనకి బాధ కలుగుతుంది, మళ్ళీ మనం తిరిగి అనాలనిపిస్తుంది, కానీ మనం అనకూడదట. కానీ మనుషులుగా మనం అంటూ ఉంటాం, ఒక మాటకి 10 అనేస్తుంటాం, 10కి 20 అంటుంటాం. అది దేవుని వాక్యం చెప్తుంది, మీరు భరించండి 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 భరించండి. ఆ శోధనలో, బాధల్లో, ఆ వేదనలో మీరు తట్టుకుంటూ నిలబడండి,
అని దేవుని వాక్యం సెలవుస్తూ ఉందన్నమాట. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఏది జరిగినా మన మంచి కొరకే. ఏంటట? ఏది జరిగినా మన ఒక కథ చెప్తాను, వింటారా? జాగ్రత్తగా ఒక కథ చెప్తాను. ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారు. ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి దగ్గర పనిచేసి ఒక మంత్రి ఉన్నాడు. ఎవరండి? మంత్రి గారు. ఒక రాజుగారు ఉన్నారు, ఒక మంత్రి గారు ఉన్నారు. ఆ మంత్రి గారు చాలా తెలివైనడు, చాలా మంచోడు. చాలా తెలివైనడు, చాలా మంచోడు. అయితే ఒకానొక దినమున ఈ యొక్క మహామంత్రి అంటుండేవాడు, ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, రాజుగా నేను రాజా ఈ కష్టం మీకు వచ్చింది కదా, ఏం జరిగినా మన మంచి కొరకైన ఏమన్నాడు? ఏం జరిగినా మన మంచి కొరకైనవాడు. అయితే ఒకనొక సమయంలోనూ రాజుగారు మంత్రి గారి మీద ఏదో ఒక నింద మోపబడింది. ఎవరి మీద? మంత్రి గారి మీద. రాజుగారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు? మంత్రులు లేవాడు, కూడా తోడుగా వెళ్ళేవాడు, రక్షణ. రాజుగారి బాధ్యతలన్నీ మంత్రి గారు చూసుకునేవాడు, మంత్రి గారు. అయితే ఒక రోజున ఏం జరిగిందో తెలియదు, కానీ మంత్రి గారు ఏదో చిన్న పొరపాటు చేశారో ఏం చేశారో తెలియదు. ఒక తప్పు చేశారు. తప్పు చేసి అక్కడ వేశారు, చెల్లి పడేశారు. ఎవరిని? మంత్రి గారిని. అప్పుడు ఈ మంత్రి అంటున్నాడు, నన్ను జైల్లో పెట్టారు కదా, ఏం జరిగినా నా మంచి కొరకే. ఏమంటున్నాడా? జైల్లో పెడితే ఏమంటున్నాడు? నా మంచి కొరకే జైల్లో పెట్టారు అంటున్నాడు. వీడేవాడు రావా పిచ్చోళ్ళు అన్నాడు. వీడి మంచి కోసం నేను ఎందుకు జైల్లో పెడతాను? జైల్లో పెడతాడా? వీడి మంచి కోసం నేను ఎందుకు జైల్లో పెడతాను అనుకుని సరేలే వదిలేక జైల్లో ఉన్నాడు. మంత్రి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అయితే రాజుగారు ఒకనొక రోజుని వేటకు బయలుదేరు. ఎక్కడికి? అడవిలో వేటకు బయలుదేరు. ఇంకొక చిన్న విషయం ఇక్కడ మంత్రి గారి ద్వారానో ఏదో చిన్న మిస్టేక్ జరిగి రాజుగారి యొక్క కాలు బొట్టన వేలు దిగిపోతుంది. ఏ వేలు? రాజుగారి యొక్క బొట్టన వేలు దిగిపోతుంది, కూసేస్తారు. ఏదో సంథింగ్ ఏదో జరిగింది. దానికి కారణం ఎవరంటే మంత్రి అన్నమాట. అయితే ఆ మంత్రి ఆ పని చేసినందుకు మంత్రిని జైల్లో పెడేస్తారు. ఈ రాజుగారికి ఆ గాయం మాంటుంది, కానీ ఒక ఏలు ఉండదు. ఏముండదు? ఒక ఏలు ఉండదు, కాలు వేలు. అది అంతా గాయం అన్న తర్వాత ఒకరోజు అడవిలోకి వెళ్ళిపోయి వేటకి వెళ్తాడు. ఒకడే వెళ్తాడు. ఎలాగండి? ఒకడే వెళ్తాడు. కొంతమంది సైన్యం తీసుకుని వాళ్ళు ఆ వేటాడుతున్న క్రమంలో ఒకరోజు ఈయన దారి మరిచిపోయి ఇటు వెళ్ళిపోతాడు. ఎవరో? రాజుగారు. వెళ్ళిపోయినప్పుడు ఆ కొండోళ్ళకి దొరుకుతాడు. ఎవరికే? కొండోళ్ళు, అడవి మనుషులు ఉంటారు కదా, అడవి మనుషులు దొరుకుతాడు. ఎప్పుడైతే ఈ మనిషిని చూస్తారో, ఆహా బలి దొరికాడు, ఒక మనిషి దొరికాడు మనకే, ఈయన్ని మన దేవతకి బలిచ్చేద్దాం అన్నారా? మన దేవతకి బలిచ్చేద్దాం అని చెప్పి రాజుగారిని బంధించేసి కాళ్ళు చేతులు కట్టేసేసి అడవిలో వాళ్ళ దేవత వాళ్ళ విగ్రహాంతకి తీసుకుపోయారు. ఏం చేయనాకి? చంపేనాకి, నరికేనాకి. ఎవరిని? రాజుగారిని. ఇలా ఉంటున్న క్రమంలో రాజుగారు గజగజ వణికిపోతున్నారు. వాళ్ళ భాష ఈయనకి అర్థం లేదు, ఈయన భాష వాళ్ళకి అర్థం లేదు. రాజుగారు బొట్టన వేలు పోయినప్పుడు ఇతను మహామంత్రి ఏమన్నాడు? అయ్యా పోతే పోనండి, రాజుగారు బొట్టన వేలు ఏం జరిగింది? మీ మంచి కొరకే అన్నాడు. నన్ను అంత మాట అంటామని చెప్పి పాపంతో ఆ రోజు జైల్లో పెడేయాడు. ఎవరిని? మంత్రి గారిని. ఈయన వేటకి వెళ్ళాడు, మంత్రి గారేమో జైల్లో ఉన్నాడు. అయితే ఇలా ఉంటున్న క్రమంలో ఆ అడవి మనుషులందరూ కలిసి ఇతను బందీ చేసి రాజుగారిని రేపొద్దున్న ఆయన్ని బలికి అర్పించేస్తారు. ఎవరినే? ఆ దేవతను చంపేస్తారు, ఈయన చేక నరికేస్తారు. ఈయన పాపం గజ వణికిపోతా ఉన్నాడు. బాబు నా పని అయిపోయింది, నేను చచ్చిపోతాను అనుకుని భయపడతా ఉన్నాడు. ఇలా వినండి, భయపడతా ఉన్నాడు. భయపడుతున్న తెల్లారింది. ఇక రాజుగారిని శుభ్ర స్నానం చేయించేశారు, పసుపు రాసేశారు, వేపాకులు అన్నీ కట్టేశారు. దేనికి? బలి ఇవ్వడానికి రాజుగారిని. అంతా రెడీ చేశారు, వస్త్రాలు కట్టారు, అన్నీ చేశారు. ఈలోగా ఆ యొక్క అడవి మనుషుల్లో ఒకడు చూసి పెద్దోడు, ఒరే
చూడు, ఈ మనిషికి కాలు ఏం లేదు, వీడికి ఏం లేదు, కాలు ఏం లేదు, వీడు అంగవైకల్యం గలవాడు, వీడిని మన దేవతకు బలి ఇవ్వకూడదు, దేవుడికి బలి ఇవ్వకూడదు. ఎందుకంటే మంచి ఆరోగ్యవంతుణ్ణి, అన్ని అవయవాలు ఉన్నవాడిని బలి ఇవ్వాలి మనం. ఈ కాలు ఏళ్ళు తెగిపోయినట్టు మనం బలిస్తే దేవత మళ్ళీ మన మీద కోపిస్తుందని చెప్పేసి ఇలాంటి బలికి పనికిరాడని చెప్పేసి ఏం చేశాడు, అందరూ కలిసి కట్లు ఇప్పేసి పోరాన్ని వదిలేశాడు. ఏం చేశాడు, రాజుగారిని పోరాన్ని వదిలేశాడు. అక్కడ ఏం కాపాడింది, ఏలు కాపాడింది. ఏం లేదు రాజుగారికి, ఏం లేదు. ఈ ఏలు తెగిపోయినందుకు మంత్రి పోతే పోనండి ఏలు, ఆ ఏలు పోతే ఆ ఏది జరిగినా మన మంచి కోసం అన్నందుకేమో మంత్రిని జైల్లో పెట్టాడు. ఈరోజు ఆ ఏలు లేకపోయినందువల్ల ఆ యొక్క అడవి మనుషులందరూ ఏం చేశారు, ఆ రాజుగారిని విడిచిపెట్టేశారు. అమ్మయ్యా, ఈ ఏలు లేకపోయినందువల్ల ఈరోజు నా ప్రాణం దక్కింది. ఇంటికేలా ఉంది, మంత్రి ఏది జరిగినా మన మంచి కొరకే. అప్పుడు పరుగున రాజుగారి కోటలోకి వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడట, ఓ బాబు బాబు ఏంటి మంత్రి నువ్వు చెప్పింది కరెక్టే, ఏది జరిగినా మన మంచి కొరకే, కష్టం జరిగినా నష్టం జరిగినా మన మంచి కొరకే అని నువ్వు చెప్పింది నిజమే. ఆ రోజు నా ఏళ్ళు తెగిపోయింది, ఆ తెగిపోయింది మీ మంచిగా అని చెప్పి నువ్వు అన్నందుకు నేను కోపంతో నిన్ను పెట్టాను. అది ఈరోజు ఆ ఏళ్ళు తెగిపోయింది నా మంచిగా జరిగింది, నువ్వు అన్నావు కదా ఏం జరిగినా మన మంచికని. ఆ వేలు తెగిపోయినందు వల్ల నా మంచికే జరిగింది, నా ప్రాణం దక్కిందని. అప్పుడు ఇక్కడ మంత్రి అంటున్నాడట, మీరు నన్ను జైల్లో పెట్టడం నా మంచికే అన్నాడు. జైల్లో పెట్టడం నా మంచికే. ఒకవేళ కానీ రాజుగారు కూడా ఈ మంత్రి ఇల్లు ఉంటే, మంత్రికి ఆరోగ్యంగా నీళ్లు ఉన్నాయి, అక్కడ రాజుగారు బదులు ఎవరిని బలిచ్చేస్తారు, మంత్రిని బలిచ్చేస్తారు. చూసారా ఎంత అర్థవంతంగా ఉందో. ఇక్కడేమో రాజుగారిని ఏళ్ళు తెగిపోతే, అయ్యా రాజా మన మంచిగా ఎలా జరిగింది అన్నందుకు జైల్లో పెట్టాడు. జైల్లో పెట్టినందుకు ఇతని ప్రాణం ఎక్కడ దక్కింది, ఆ ఏళ్ళు తెగిపోయినందుకు అక్కడ రాజుగారి ప్రాణం రాజుగారి దక్కింది. అంటే ఏది జరిగినా ఏమనుకోవాలా, మన మంచి కోసమే. పరీక్షలో అపజయం కలిగిందా మన మంచి కోసమే, వ్యాపారంలో నష్టం కలిగిందా మన మంచి కోసమే, ఏమంటే ఏదైనా జ్వరం వచ్చిందా మన మంచి కోసమే. జ్వరం వస్తే మంచిదా, కానీ ఏమనుకోవాలా, మన మంచి కోసమే. ఏది జరిగినా మన మంచి కోసం అనుకోవాలన్నమాట. అలా అనుకోవాలంటే ఇక్కడ కూడా వాక్యం చెప్తుంది, మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. 4వది, మీరు సంపూర్ణులను ఏమన్నాడు, సంపూర్ణంగా ఉండాలట దేవుని భక్తిలో. అనునాంగులను ఏంటట, అనునాంగులను ఏ విషయంలోనూ పొదువలేని వారునై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపు నేడు. ఓర్పు అనేది ఉండాలట ప్రతి దాంట్లో. మనకు బాగా లేనిది ఏంటి చెప్పండి, లేనిది ఓర్పు ఉండదు మనకి, ఎవరికి ఓర్పు ఉండదు, ఓర్చుకోలేము మనుషులు మనం. కానీ ఎవరైతే ఓర్చుకుంటారో, ఎవరైతే తట్టుకుంటారో వాళ్ళు గొప్పోళ్ళు అండి, చాలా గొప్పోళ్ళు అనమాట. దేవుని వాక్యం సెలవు. తర్వాత 5వ వచనం చదవండి, నీలో ఎవరికైనాను జ్ఞానము కుదురుగా అన్నాడు, అతడు ఎవరిని అడగాలట, దేవుణ్ణి అడగగలడు. నాకు చదువు రాదు, నేను ముద్దుని అని ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే ఉపయోగం ఉందా, ఉపయోగం లేదు. మరి నువ్వేం చేయాలి, దేవుణ్ణి అడగాలి. అయ్యా దేవుడా నాకు చదువు రావడం లేదు, నాకు ఇంగ్లీష్ రావడం లేదు, నాకు తెలుగు రావడం లేదు, నాకు మ్యాథ్స్ రావడం లేదు అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి బైబిల్ వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుంటూ నీకు దేవుడు ఏం చేస్తాడు, తెలివినిస్తాడు, ఆలోచన ఇస్తాడు, ఎలా చేయాలో నేర్పిస్తాడు. అందుకే మీలో ఎవరికైనా జ్ఞానం పొదుగా ఉంటే, జ్ఞానం లేకపోతే అతను ఏం చేయాలట, దేవుణ్ణి అడగాలి. అప్పుడు అది అతనికి ఏమవుతుంది, అనుగ్రహింపబడును. నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడు. నువ్వేమడుగుతున్నావు, నువ్వు ఎవరిని అడుగుతలేదు, నాకు రాదంతే ఏం చేస్తాను పక్కన మారేస్తున్నావు పుస్తకం, నాకు రావట్లేదు నేనేం చేయను. ఎందుకు రాదు, చదవాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. దేవుని అడిగితే తప్పకుండా దేవుడు ఇస్తాడు.
అప్పుడు అది దేవుడికి అనుగ్రహింపబడును, అతనికి అనుగ్రహింపబడును అంటారు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. నువ్వు ఏది అడిగితే అది ఇస్తానంటున్నాడు దేవుడు. నేను ఎవరు అంటలేదు. అప్పుడు అది అందరికీ అనుగ్రహిస్తారట. ఆయన ఎవరిని గద్దింపక, ఎవరిని గద్దించరంట. ఎవరికి గద్దించకుండా ఏది అడిగితే అది అందరికీ దయచేస్తాడు. ప్రతి ఒక్కరికి ధారాళంగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగాలంట. ఎలా అడగాలి? విశ్వాసంతో. ఇది జరుగుతుందంటావా? దేవుడు ఇస్తాడంటావా? నా జ్వరం తగ్గుతుందంటావా? నేను చదువులో పాస్ అవుతానంటావా? నాకు మంచి మార్కులు వస్తాయంటావా? అంటే ఎప్పుడు రావు. పాస్ అవరు. వస్తుందంటావా? అవుతుందంటావా? జరుగుతుందంటావా అని డౌట్గా నాకు ఈ కాలేజీలో సీట్ వస్తుందంటావా అనుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు వస్తాదే అని నమ్మి ప్రార్థన చేయి. నీకు వచ్చేస్తుందంతే. నాకు ఈ రోగం పోతుంది అని నమ్మి ప్రార్థన చేయి, పోతుంది. అలాగా విశ్వాసంతో అడగాలట. విశ్వాసంతో అడిగితే ఆయన అందరికీ దయచేస్తాడు. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేస్తాడు. అయితే అడిగేటప్పుడు డౌట్తో అడగకూడదు. డౌట్తో అడగకూడదు. నాకు ఇది జరుగుతుంది, నాకు ఇది దేవుడు ఇస్తాడు, నాకు మంచి ఉద్యోగం వస్తుంది, నాకు మంచి లైఫ్ ఉంటుందని ఏం చేయాలి? దేవుని నమ్మి మనం ముందుకు సాగిపోవాలి. అయితే ఏమాత్రం సందేహింపకుండా అడగలడు. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుడును. మనసులో కానీ డౌట్ వచ్చిందా, సముద్ర తరంగంలాగా అప్పుడే ఎగురుతాడు, అప్పుడే కింద పడిపోతాడు. దాంతో సమానం. అట్టి మనుష్యుడు దివ్యమనస్కుడై. ఏ మనస్కుడట? దివ్యమనస్కుడు అంటే రెండు మనసులు ఉంటాడు. రెండు మనసులు ఉండకూడదు, ఒకటే మనసు ఉండాలట. దివ్యమనస్కుడే తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ఆడు ఏ మార్గంలోనూ ముందుకు సాగలేడు, ఏ దాంట్లోనూ కూడా సక్సెస్ అవ్వలేడు. అస్థిరుడు, స్థిరత్వం ఉండదు ఆడికి. కనుక ప్రభువు తనకి ఏమైనా దొరుకునని తలంచుకొని రాకు. అలాంటి డౌట్గా ఉండేవాడు దేవుడి వల్ల నాకేమైనా దొరుకుతుందని ఏం ఆశపడద్దు అంటున్నాడు దేవుడు. నా దగ్గరికి వస్తాయి, నన్ను అడిగితే ఏమాత్రం డౌట్ లేకుండా అడుగు, సందేహం లేకుండా అడుగు, మనసులో ఎటువంటి అనుమానం లేకుండా అడుగు, అప్పుడు నీకు దయచేస్తాను. అంతేగాని డౌట్గా నన్ను అడగొద్దు. అలా డౌట్గా జరుగుతుందా జరగదా అని డౌట్గా అడిగేవాడికి నేను ఏది ఇవ్వనో, ఏది అనుగ్రహించను అని దేవుడు స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాడు మనకి. నాకేమైనా దొరుకుతుందా అని నువ్వేం అనుకోవద్దు, ఏమి దొరకదు నీకు అంటా వృధా ప్రయాస. దేవుని వాక్యం సెలవుస్తుంది అనమాట. అయితే మనకి విశ్వాసంలో ఏం కలుగుతుందని చెప్పాను. ఏం కలుగుతుంది విశ్వాసంలో? విశ్వాసంలో ఏం కలుగుతుంది? పరీక్ష. విశ్వాసంలో ఏముంటుంది? పరీక్ష. ఆ పరీక్షలో కూడా దేవుడు ఓర్పిస్తాడనమాట. ఓర్పు. నానా విధములైన శ్రమలో పడినప్పుడు అది మనం ఎలా ఎంచుకోవాలట? చాలా ఆనందము, మహా ఆనందంగా అలా భావించుకున్నవాడు ఏమంటే విశ్వాసములో స్థిరమైన వాడు, విశ్వాసంలో నమ్మకమైన వాడు. దేవునికి అలాంటి వారే కావాలి. అలాంటి వారంటేనే దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి అలాంటి గొప్ప విశ్వాసం మనందరము కలిగి ఉండాలని ఈ యొక్క ఆదివారం దిన మన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. మీతో, మాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. అటువంటి బలమైన విశ్వాసం దేవుడు మనందరికీ శ్రమలలో తట్టుకునే గొప్ప ఓర్పుని, శ్రమలను భాగ్యముగా ఎంచుకుని ఆనందించే స్వభావాన్ని, తట్టుకునే స్వభావాన్ని, ఆ పరీక్షల్లో నిలబడే ధైర్యాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చెప్పండి అందరూ ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈ యొక్క ఆదివార దినము, పునరుత్థాన దినము తండ్రి ప్రభా, మీరు మాతో ఉండి తండ్రి ప్రభా, ఇంతవరకు తండ్రి ప్రభా నీ వాక్య గ్రంథములోంచి యాకోబు భక్తుడు వ్రాసినటువంటి యాకోబు పత్రికలోంచి కొన్ని వచనాలు మేము ధ్యానించుకుని నా తండ్రి ప్రభా, విశ్వాసములో ప్రతి ఒక్క విశ్వాసికి
పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో ఓర్పుతో ఓర్చుకుని విజయం సాధించాలని, అప్పుడే గొప్ప విశ్వాస వీరుడని వాక్యం సెలవుతుంది ఆయన. ఈ శ్రమలన్నిటినీ మహానందమని ఎంచుకోవాలని నేను వాక్యం సెలవుతుంది ఆయన. మేమైతే మనుషులుగా తండ్రి ప్రభు అనేక సార్లు కృంగిపోతూ ఉన్నాం నాయన. బాధ కలిగినప్పుడు తట్టుకోలేకపోతా ఉన్నాం, సమస్యలు వచ్చినప్పుడు తట్టుకోలేకపోతా ఉన్నాం, ఇబ్బంది కలిగినప్పుడు తట్టుకోలేకపోతా ఉన్నాం. అనేక మార్లు మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ నీ వైపు చూడలేకపోతా ఉన్నాం నాయన. నీ వైపు లోకం వైపు చూస్తున్నాం. ఎవరైనా సహాయం చేస్తారా, ఎవరైనా గట్టెక్కిస్తారా, ఎవరైనా ఆదుకుంటారా అని మేము మనుషుల చూస్తున్నాం, కానీ నీ వైపు చూడలేకపోతున్నాం నాయన. విశ్వాసంలో బలంగా ఉండలేకపోతున్నాం నాయన. బలమైన విశ్వాస వీరులుగా ఉండలేకపోతున్నాం నాయన. శ్రమలలో తట్టుకునే ధైర్యం మాకు ఉండడం లేదు ప్రభా దేవనైనా. వాక్యం సెలవుస్తుంది, శ్రమలను తట్టుకుని ఆ శ్రమలను భరిస్తూ ఇది మహా గొప్ప ఆనందంగా భావించుకోవాలని నేను వాక్యం సెలవుస్తుంది ఆయన. శ్రమల్లో తట్టుకుని మనస్సు మాకు దయచేయండి ప్రభా. శ్రమలను తట్టుకుని నిలబడే ధైర్యాన్ని మాకు దయచేయండి నాయన. నీ కృపగల తోడుగా ఉంచండి నాయన. చిన్న బిడ్డలు నాడుతున్న ప్రభా, వారికి మంచి తెలివి జ్ఞానం దయచేయండి ప్రభా. ఇంకా బేబీ రానికి అస్వస్థతగా నీరసంగా జ్వరంగా ఉంది నాయన. మంచి ఆరోగ్యము, స్వస్థత, విడుదల, శాంతి, సమాధానం దయచేయండి. ఆ జలుబు దగ్గర విడుదల దయచేయండి ప్రభా. మేము కూడా అనారోగ్యంగా ఉన్నాయనైనా, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరిని అమూల్యమైన రక్తము చేత కడిగి శుద్ధి చేయండి, శుభ్రపరచండి నాయన. ముట్టండి నాయన. ఈ బలమైన తండ్రి ప్రభా రక్తాన్ని మా అందరిలోకి ప్రోక్షించండి నాయన. నీ దయగల హస్తంతో ముట్టండి ప్రభా, గాయపడే హస్తంతో ముట్టండి ప్రభా. మాకున్న సమస్యలు ఏంటో మీకు తెలుసు, మాకున్న వేదన ఏంటో మీకు తెలుసు, మాకున్న బాధలు ఏంటో నీకు తెలుసు, మాకున్న అప్పుల సమస్యలు, అప్పుల బాధలు తండ్రి ప్రభా, వీటన్నిటి మాకు విడుదల దయచేయండి, మనశ్శాంతి దయచేయండి ప్రభా. నీ కృపగల తోడుగా ఉంచండి నాయన. బిడ్డలు చదువుతూ ఉండగా తండ్రి వారికి మంచి తెలివిని, జ్ఞానాన్ని దయచేయండి. సాతానుడు తండ్రి ప్రభా వయసులో ఉన్న బిడ్డలను శోధించడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఎవరి మృంగుదనని చూస్తున్నాడు. వాడి బారిన పడకుండా, లోకాశలకు లొంగిపోకుండా బిడ్డలను కాపాడండి. వీరి యొక్క మనస్సంతా చదువు మీదే పెట్టి, దృష్టి అంతా చదువు మీద కేంద్రీకరించి వారి యొక్క కళలను నిజం చేసుకోవడానికి, వారి ఆశలు నిజం చేసుకోవడానికి, మంచి భవిష్యత్తు నిర్మించుకోవడానికి ఇటువంటి చెడు సహవాసాల జోలికి వెళ్ళకుండా, సాతాను దుష్ట శక్తుల జోలికి వెళ్ళకుండా ప్రభా బిడ్డలందరినీ కాపాడండి నాయన. మీరు తోడుగా ఉండండి నాయన. వయస్సులో జ్ఞానంలో పెంచండి ప్రభా, విశ్వాసంలో పెంచండి ప్రభా, దేవుని భయంలో పెంచండి ప్రభా, భక్తిలో పెంచండి నాయన. నీ దయగలస్తాము అందరి మీద ఉంచండి. ఈ దినముని ఎంతమంది ఆరాధన చేస్తారో వారు అందరి మీద నీ దయగల హస్తం ఉంచండి. మా గ్రామాన్ని దీవించండి, గ్రామ పెద్దలను దీవించండి, గ్రామ అధికారులను దీవించండి ప్రభా, ప్రభుత్వాన్ని దీవించండి, ప్రభుత్వ అధికారులను దీవించండి ప్రభా. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని దీవించండి ప్రభా. శాంతి దయచిన ప్రభా, సమాధానం దయచిన ప్రభా. మేము అనేకమైన రుగ్మతలతో, బాధలతో, వేదనలతో, శోధనలు తండ్రి ప్రభా. మా బాధలు, శోధన, వేదన నుండి మాకు విడుదల దయచిన ప్రభా. మనశ్శాంతి దయచిన ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచిన ప్రభా. చదువులో జ్ఞానం లేని వారికి జ్ఞానం దయచిన ప్రభా. ఇది ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచిన ప్రభా. పనులకు వెళ్ళే వారికి తండ్రి మంచి శక్తిని, బలాన్ని తెచ్చి పనులు చేసుకునే భాగ్యం తెచ్చింది ప్రభా. కష్టపడే వారికి మంచి ఆరోగ్యం తెచ్చింది నాయన. దయగలస్తాం. ఇటువంటి ఆధారం లేని వారికి ఆధారం చూపించండి నాయన. నీ దయగలస్తాం తోడుగా ఉంచమని బిడ్డల తండ్రి ప్రభా. చిన్నవారిగా ఉన్నారు, వారిని పెద్దవారిగా చేయండి ప్రభా. కాచి కాపాడండి ప్రభా. నీ ఎంతో భయభక్తులు కలిగిన బిడ్డలు మీరు ఆశీర్వదిస్తారని మీరు చెప్పారు తండ్రి. చిన్ననాటి నుంచి దావదు నేను ఎంతో భయం భక్తి కలిగి జీవించినాడు కాబట్టి తండ్రి ప్రభా గొప్ప రాజుగా మీరు నిలబెట్టారు నాయన, రాజుగా నిలబెట్టారు నాయన. సమయాలు చిన్ననాటి నుంచి తండ్రి నేను భయభక్తులు కలిగి జీవించాడు, కానీ ఇశ్రాయేలు గొప్ప ప్రవక్తగా మీరు నిర్మించారు నాయన. అలాంటి ప్రవక్తలను, మంచి తండ్రి ప్రభా భవిష్యత్తు కలిగిన బిడ్డలను మా యొక్క కుటుంబంలోంచి మీరు లేపండి నాయన, లేపండి నాయన, లేపండి. మా బిడ్డలను ఘనపరచండి, సింహాసనాల మీద కూర్చోబెట్టండి నాయన. అనేక మందికి మాదిరికరంగా మీ బిడ్డలను మార్చండి ప్రభు. మంచి సంపూర్ణ ఆరోగ్యం తెచ్చింది. ఏస్తున్నాంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం కూడా మాకు తెచ్చు. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం క్షమించు.
శోధనలు కక్కడంట తప్పింది. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం పోయినావు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు మన ప్రభు యేసుక్రీస్తు ప్రభువు వారికి కృపయు పరిశుద్ధాత్మ దేవుని కన్ను సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడైండు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.